లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను. 20వ వచనం. లాజరు అను ఒక దరిద్రుడుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మీ పాదాల సమీపానికి, జాలి కలిగిన మీ సన్నిధిలోనికి, మా మనుగడకు, మా ఆయుష్కు కారకులైన మీ దగ్గరకు, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో రావడానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ అనుమతి కొరకు రుణస్థులమని చెప్తున్నాం. ప్రభువా, నీ దాసుని నాలుకను ముట్టండి, నెమ్మదిని అనుగ్రహించండి, మాట్లాడడానికి సానుకూలతనివ్వండి, వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నీ దాసుని బలపరచుమే అని విజ్ఞాపన చేస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన వారు మీరు. ఈ విషయాలు మరలా చెప్పినవి చెప్పడం అనే దానిలో నుండి వాస్తవంగా ఏమైతే మీరు ఎందుకోసం రాశారో దాన్ని చెప్పడానికి నీ దాసునికి నీ ఆత్మ నింపుదలను అనుగ్రహించుమని నీ సన్నిధిని అపేక్షిస్తూ వింటున్న మా ప్రియుల అంతరంగాలను మీరు స్పృశించి బలపరిచి మీరు మహింపొందుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ 19-20 వచనాల్లో ధనవంతుడు ఒకడు ఉండెను అనే మాట, లాజరు అనే దరిద్రుడు ఉండెను అన్నమాట. ఈ రెండు మాటలు భూమి మీద ఇద్దరు వ్యక్తులను మనకు పరిచయం చేస్తున్న సందర్భం ఇది. పరిచయం చేస్తున్నప్పుడు ధనవంతుని పేరు రాయబడలేదు, కానీ లాజరు అని దరిద్రుని పేరు మాత్రం రాశాడు. ఇది నిజంగా ఆశ్చర్యం కాదు. భూమి మీద ఎవరి పేరు ప్రజలకు గుర్తుంటుంది? ధనవంతుని పేరు గుర్తుంటుంది, అంతే కదా. అసలు ఎందుకు ఈ ఉపమానం చెప్పవలసి వచ్చిందో ఆ సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. అది 14వ వచనం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచూ ఉండగా, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు గాని దేవుడి మీ హృదయమును ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఇది మాట. లోకస్తులు ఎంత తెలివిగా ప్రవర్తిస్తారో ముందున్న ఉపమానంలో చెప్పారు ఆయన. అది ధనాపేక్ష కలిగిన పరిసయ్యుల అపహాస్యానికి కారణమైంది. అప్పుడు ప్రభు అన్నారు, మనుషుల దృష్టిలో ఏది ఘనమైందో అది దేవుని దృష్టిలో అసహ్యమైంది అన్నారు. అన్న తరువాత చెప్తున్నటువంటి ఉపమానం ఇది. అతడు ధనవంతుడు, కానీ అతని పేరు పరలోకానికి తెలియదు అనుకోకూడదు, కానీ పరలోకం నమోదు చేయడానికి ఇష్టపడలేదు. లాజరు పేరు పరలోకం నమోదు చేసింది. ఏది ఇష్టం ఇప్పుడు? సహజంగా లోకంలో మనుషులకు ఐశ్వర్యం ఇష్టం, దరిద్రత అనేది అయిష్టం. మనుషుడు దేన్ని ఎక్కువగా ఇష్టపడతాడు? వాళ్ళు పరిసయ్యులు ధనాపేక్ష కలిగిన వారు. ఇంకా 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 దేవుడిచ్చిన దానితో తృప్తి పడకుండా ఉన్నదానికి మించి అధికంగా కోటీశ్వరులం అయిపోవాలి అనేటువంటి అపేక్ష ఉందే, అలాంటి తత్వం ఆ పరిసయ్యుల్లో ఉంది. అంత సంపాదించిన ఈ ధనవంతుడు పేరు పరలోకానికి అన్నోన్గా, అపరిచితంగా ఉండిపోయింది. అంటే పరలోకం నమోదు చేయడానికి ఇష్టపడలే. లోకంలో ఎవరి పేరు జ్ఞాపకం పెట్టుకుంటారు మీరు చెప్పండి? ధనవంతుడైన ఒక వ్యక్తి పేరు ప్రాచుర్యం చెందుతుంది. పుడితే అలా పుట్టాలనుకుంటాం, అంత ధనం కలిగిన వాడిగా ఉండాలనుకుంటాం. కానీ దరిద్రుడిగా ఎవడైనా ఉండాలనుకుంటాడా? ఎవరు అనుకోరు కదూ. సరిగ్గా అలాంటి ధనవంతుడు మనుషుల దృష్టిలో ఘనుడు,
మనుషుల దృష్టిలో శ్రేష్ఠుడు, మనుషుల దృష్టిలో ఉత్తముడు. కానీ దేవుని దృష్టిలో ఉత్తముడు అవుతాడా? కాడు కదా. అతని పేరు జీవగ్రంథంలో లేదు గనుక పరలోకం అతని పేరు రాయలేదు. లాజరు పేరు జీవగ్రంథంలో రాయబడింది గనుక పరలోకం ఆ పేరుని నమోదు చేసి ప్రభు ఆ మాటను మన ముందుంచారు. వాస్తవానికి ఇది ఉపమానమేనా అనే సందేహం చాలామంది వేదాంతుల్లో ఉంది. ఉపమానమే, కానీ నిజంగా జరిగిన దాన్ని ప్రభు ఉపమానంగా చెప్తున్నారు. ఎందుకంటున్నానంటే, ధనవంతుడు ఒకడు ఉండెను అన్నాడు, సర్టెన్ అనమాట. దరిద్రుడు లాజరు ఉన్నాడు, ఉండెను అన్న పదం. ఇక్కడ ఈ ధనవంతుడు, ఈ దరిద్రుడు, వీరిద్దరి జీవన విధానంలో లోకానికి ఇష్టమైంది ధనవంతుని జీవన విధానం. ఎలా ఇష్టమవుతుంది మీరు చూడండి. అతడు ఊదా రంగు బట్టలు అనేవి వారి యొక్క ఐశ్వర్యాన్ని చూపించేవి, వారి రిచ్నెస్ని చూపిస్తాయి. ఉదాహరణకు అపోస్తుల కార్యాల గ్రంథంలో లూదియా అనే స్త్రీ ఊదా రంగు పొడి అమ్ముతుంది. ఆమె ధనవంతురాలైనటువంటి వ్యాపారస్తురాలు. ఊదా రంగు బట్టలు ఐశ్వర్యాన్ని చూపించేవి. అంతేకాదు, ఆ బట్టలు వేసుకోవడం మాత్రమే కాకుండా సన్నపు నార బట్టలు, ఈ రెండు వస్త్రాలు అనేవి మనిషి తను తాను ఘనంగా కనపరుచుకోవడానికి, ప్రజల ఎదుట తన ఆధిక్యతను చూపించుకోవడానికి ఉపయోగపడేవి, ఆడంబరత్వాన్ని చూపిస్తాయి. మంచి బట్టలు ధరించి వ్యక్తిని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? కాస్ట్లీ డ్రెస్ అతంది, ఇంకా అంత డ్రెస్సు ఎవడు కొనలేడు. అందుకనే కదా ఈ మధ్యకాలంలో ఎవరో చెప్తున్నారు, బంగారంతో కుట్టించుకున్న షూట్ వాడు కదూ. ఎందుకు? నాకంటే ధనవంతుడు లేడని చెప్పుకోవడానికి. వస్త్రం అనేది ధనాన్ని చూపిస్తుంది. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు, నిజంగా ఈరోజు ధనవంతులు ఎవరు అంటే క్రైస్తవులు అని చెప్పాను. చాలామంది నొచ్చుకుని ఉంటారు. ఎందుకు నొచ్చుకుని ఉంటారంటే, క్రైస్తవులు వస్త్రాలకి ఖర్చు పెట్టినంత ఇంకెవరు ఖర్చు పెట్టరు. విస్తారంగా బట్టలకి ఖర్చు పెట్టేది ఎవరు చెప్పండి? ఈ క్రిస్మస్ నెల, జాన్యువరి, ఈ 2 సమయాలలో విస్తారంగా, నేను పల్లెటూరులో ఒక మాట విన్నాను, 20,000 అప్పు అయితే అయిందే. అసలు మన మందిరంలో నీకంటే మంచి చీర కట్టుకున్న వాళ్ళు ఎవరు ఉంటాకి వెళ్ళలేదు, అవునా? ఇలా అనుకుని విస్తారంగా ధనాన్ని వస్త్రాలకు ఖర్చు పెట్టేవాడు క్రైస్తవులే, లోకస్తులు కాదు. తిరిగి జన్మించిన వారు జాగ్రత్తగా ఉంటారు, కానీ తిరిగి జన్మించని వారు, క్రైస్తవులనే పేరు కలిగిన వారుగా ఉన్నవారు మాత్రం అట్టి ఆడంబరానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. సరిగ్గా ఈ ధనవంతుడు వస్త్రాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. అవి మనుషుల దృష్టిలో ఘనమైనవి. తరువాత మాట చూస్తే, ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు అన్నాడు. ప్రతిదినం బహుగా సుఖపడ్డం. అసలు సుఖపడడానికి ఒక సూత్రం ఏదైనా ఉంది, ప్రమాణం ఏదైనా ఉంది అంటే, మనం గతంలో చెప్పుకున్నాం ఇంకో ధనవంతుని నోటి మాటతో. అతడేమన్నాడు? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. అంటే సుఖ సంతోషాలు ఎందులో ఉన్నట్టు లెక్క? తినడం త్రాగడంలో ఉన్నట్టు. అదే కదా 12వ అధ్యాయం లూకా సువార్త 19వ వచనంలో రాయబడిన మాట. సుఖ సంతోషాలు తిని త్రాగటంలో ఉన్నాయి. నాకు ఆశ్చర్యం ఏమవుతుందంటే, పాపం ఈ ధనవంతునికి మంచి ఆరోగ్యం అన్నమాట. గ్యాస్ ట్రబుల్ కూడా లేదు. అన్నం ఒక్కరోజు కూడా మానేసిన సందర్భం లేదు. ప్రతిరోజు ఎంత తినగలిగాడో అంత అరిగించుకోగలిగినాడు అనమాట. భలే ఆరోగ్యవంతుడు. ప్రజలకు ఏది ఇష్టం?
బ్రహ్మాండమైన ఆరోగ్యం బ్రదర్ ఆడికి. ఏం ఆరోగ్యం అండి బాబు, రాళ్ళు తిన్నా కరిగిపోద్దండి అంటారు కదూ. మంచి ఆరోగ్యం. అంతేకాదండి, అతనిది ఫారిన్ మిషన్. ఇలా చెప్పుకుంటారు. ధరించే వస్త్రాలు ప్రజల దృష్టిలకు జిగేలు మనిపిస్తున్నాయి. అతను భుజించి అతడు సుఖించే తీరు, ఏంట్రా పుడితే అలాంటి ఇంట్లో పుట్టాలి, బతికితే అలా బతకాలి అని అనుకుంటాం. అది మనుషుల దృష్టిలో ఘనమైంది, మనుషుల దృష్టిలో శ్రేష్టమైందిగా అనిపిస్తుంటుంది. కానీ అదే సమయంలో ఈ దరిద్రుని సంగతి చూడండి. అతని పేరు లాజరు. ఆ లాజరు వాడు కురుపులతో నిండిన వాడై. ఇక్కడ లోకం దృష్టిని గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు అని ధనవంతుని చెప్పాడు, వాడు అని దరిద్రుని చెప్పాడు. అంటే లోకం ఎలా చూస్తుంది? లోకం ఎలా చూస్తుంది? ధనవంతుణ్ణి అతడుగా చూస్తుంది, దరిద్రుణ్ణి వాడుగా చూస్తుంది. అంతే. అతనికి ఏమీ విలువ ఇవ్వదు, అతన్ని గౌరవించదు, ఒక మనిషిగా చూడడానికి కూడా ఇష్టపడదు. మనుషుల దృష్టిలో ఆ దరిద్రత అసహ్యమైంది. నేను ఇలా అనుకుంటాను, వ్యక్తిని వ్యక్తిగా మనుషులు ఎప్పుడు గౌరవిస్తారో. డబ్బున్నప్పుడు ఘనత గౌరవాలా? డబ్బు లేకపోతే మనిషి కాడా? అతడు ప్రాణాత్మదేహాలు కలిగిన వాడు కాదా? అతని వ్యక్తిత్వానికి మంచితనానికి ఎవ్వరూ విలువివ్వరా? ఎందుకో నేటి సమాజ ప్రమాణాలు చూస్తున్నప్పుడు దేవునికి ఎంత బాధ కలిగిందో అనిపిస్తుంటుంది ఈ వచనాలు ధ్యానం చేస్తున్న ప్రతిసారి. దయచేసి లాజరు అనే దరిద్రుడు ఉన్నాడు, వాడు కురుపులతో నిండిన వాడై. దాని అర్థం ఏమిటి? కురుపులతో నిండింది అనంటే బట్టలు కట్టుకోవడానికి అవకాశం లేదనమాట. ఒళ్ళంతా కురుపులైతే ఏం బట్టలు వేసుకుంటాడు? ఒళ్ళంతా కురుపులైతే ఏం ఆరోగ్యం ఉన్నట్టు? వస్త్రాలు ధరించడానికి ఆస్కారం లేదు, దరిద్రత తినడానికి ఏమీ లేదు. మీరు ఊహించండి. అలాంటి వాడిని చూస్తే ముఖం తిప్పుకుని వెళ్ళిపోద్ది లోకం. అలాంటి వాడిని పలకరించడానికి కూడా ఇష్టపడదు. షాలోమ్ అని చెప్పడానికి కూడా వాళ్ళు నామోషిగా ఫీల్ అవుతారు. అలాంటివాడు, అతని జీవన విధానం కానీ, అతని పై రూపం కానీ మనుషులెవ్వరికి గిట్టదు, మనుషులెవ్వరూ అంగీకరించరు. ఏది ఘనంగా అతన్ని చూడ్డానికి అవకాశమే లేనేలేదు. అతడు దరిద్రుడు. అందున ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, అది పదం. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అనే పదం ఉందే, అతడు కదలడానికి కూడా అవకాశం లేనివాడుగా, కదలడానికి కూడా వీలు లేనివాడుగా, ఏమాత్రం అటు ఇటు తిరిగి ఏదో ఒక పని చేసుకోవడానికి కానీ, ఏదైనా అడగడానికి కానీ, తిరగడానికి కానీ అవకాశం లేదు. పడినవాడు పడిన చోటే ఉన్నాడు. పడి ఉండి అనే పదం అంటే ఇతనిలాగా ఆరోగ్యం లేదు, ఇతని వలె అతను సరిగానూ లేడు, సుఖపడే అవకాశం లేదు. కానీ ఎంతో కొంత ఆకలి మాత్రం ఉంది అతనికి. ఎంతో కొంత ఆకలి ఉంది. అంత ఆకలి అతనికి ఉన్నప్పుడు అతడు ఏమనుకున్నాడట? అతని బల్ల మీద, ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను అన్నాడు. అంటే అర్థం, ధనవంతుడు సమృద్ధిగా ఉంది, తిన్న తరువాత బయట పారేసేటువంటి తత్వం ఉంది అతనికి. అంతేగా, తిన్నాడు, రొట్టె ముక్కలు అవి ఎండిపోయినవి కానీ బాగా మాడినవి కానీ తీసి పక్కన పడేస్తారుగా. ఇదేంటి జరిగింది, అక్కడేసి, అంతేనా? అవి బయట పారబోస్తారే, అక్కడ పడున్నాడు అతను. బహుశా అతనితో పాటు కుక్కలు కూడా అవి తింటాయి కాబోలు. కుక్కల ప్రస్తావన కూడా ఉంది. విచిత్రం ఏమిటంటే, అతను చూసినప్పుడు ఒంటి నిండా కురుపులున్నాయి, మనిషికి దృష్టికి ఇష్టం లేనివాడు. 2, అతడు పడి ఉన్నాడు, కదలలేడు. 3, అతని కురుపుల్ని కుక్కలే నాకుతున్నాయి. ఇంకెంత అసహించుకుంటారు ప్రజలు? ఇంత అసహించుకునే స్థితిలో అతను ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఏది మనుషుల దృష్టిలో ఘనమైందో అది దేవుని దృష్టిలో
అసహ్యమైంది అన్నాడు. ఇది కాస్త మనం ఆలోచించవలసిన సంగతి. ఇది మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన సంగతి కూడా. ఇక్కడ నేను మరలా ఈ ధనవంతుని వద్దకు వస్తాను. ఈ ధనవంతుని వద్దకు వచ్చినప్పుడు ఈ ధనవంతుల్లో ఉన్న లోపం ఏమి? ఈ ధనవంతుడు దొంగిలించాడా? లేదు. వ్యభిచరించాడా? లేదు. అబద్ధ సాక్ష్యం పలికాడా? లేదు. 10 ఆజ్ఞలను ఏమైనా మీరాడా? లేదు. అన్నీ బాగానే ఉన్నాడు. పరిసయ్యులు ఎలా ఉన్నారో అతను అలాగే ఉన్నాడు. అతని అంతరంగం నిండా ధనాపేక్ష, సుఖాశక్తి, స్వార్థం. ఇంతవరకే. అతడి బాహ్యంగా చూసినప్పుడు అతనిలో ఏ లోపాన్ని ఎవడు కనిపెట్టలేడు. ఇతడు తప్పు చేస్తున్నాడని ఎవడు అనలేడు. కానీ ఈ ధనవంతు నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే, నొప్పి కలుగుతుంది, గుండెకి నొప్పి కలుగుతుంది. సత్యాన్ని కాలం తీరిపోయిన తరువాత తెలుసుకోవడం. అంతా అయిపోయిన తరువాత అయ్యో ఇంకేం చేయలేము అనుకున్నప్పుడు సత్యం తెలిసి వెలువెల్లాడిపోవడం. బ్రతుకు కాలమంతటిలో అతనికి మారు మనసు పొందాలి అనే మాట ఉందే, అది అసహ్యమైందిగా కనపడింది. అది పిచ్చి మాటగా కనపడింది. అది తెలివి తక్కువ మాటగా కనపడింది. ఆ పదం వింటేనే అతనికి అయిష్టత ఏర్పడింది. అలాంటిది. కానీ ఎక్కడికి వెళ్ళాక తెలుసుకున్నాడు? అతడు చనిపోయాడు, అగ్నిలోనికి వెళ్ళాడు. అప్పుడు అర్థమైంది. అదే అబ్రహాంతో అన్నాడు, నాకింకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా మారు మనసు పొందడానికి అన్నాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు ఈ సత్యాన్ని? ఈ లోక దృష్టిలో ఘనుడుగా అనిపించినంతకాలం దేవుని దృష్టికి ఏది ఇష్టమైందో అది అతని దృష్టికి అసహ్యమైంది. హృదయాన్ని చూసే దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది తప్ప తన హృదయం ఏం కోరుకుంటుందో అది మాత్రం అతను కొనసాగించుకుంటూ వచ్చాడు. ఇలా కొనసాగించిన ఈ వ్యక్తి చివరికి ఆ అగ్నిలో సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మారు మనసు గురించి భూమి మీద ఉండగానే విన్నాడనమాట కదూ. వింటూనే ఉన్నాడు. కానీ ధనాపేక్ష, సుఖాశక్తి, ఆడంబరం, మనుషుల దృష్టిలో ఘనంగా కనిపించటం, ఇవన్నీ సత్యాన్ని అతని కళ్ళ ముందు మరుగు చేశాయి. దేవుని దృష్టికి ఏది ఘనమైందో దాన్ని పట్టించుకోకుండా చేశాయి. అతడు మారు మనసు పొందలేదు. అంతే. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు దిగులు పడి ప్రయోజనం ఏమిటి? చేతులు జోడించక మాట చెప్తాను. రేపు అనే రోజు ఉంటుందో లేదో తెలియదు. ఆయన భూమి మీదకి వచ్చిందే నిన్ను దేవుని దృష్టికి ఇష్టనుగా చేయడానికి. నువ్వు ప్రజల దృష్టిలో ఏది ఇష్టమో అది చేయడానికి తాపత్రయపడుతున్నావు తప్ప దేవుని దృష్టిలో ఏది ఇష్టమైందో అది ఒకటే, నువ్వు తిరిగి జన్మించటం, మారు మనసు పొందడం అనేది. అది నువ్వు చేయకపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నట్టు. ఎప్పుడో మారు మనసు పొందుదాంలే అని అనుకుంటే జరిగే పని కాదది. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అన్నమాట. దీనిని మనసు పెట్టుకుని ఖచ్చితంగా ఈరోజే ఆయన చిందించిన రక్తం దగ్గర పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉండగా పశ్చాత్తాపడి క్షమాపణ కోరండి. తలలు వంచండి. మిగిలింది వచ్చే సమయంలో చెప్పుకుందాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు.
విన్న మా ప్రియులకు ఈ వాక్యం అర్థం కావడానికి సహాయం చేయండి. మీ కృపకు అప్పగించుకుంటూ వారి అంతరంగాలను మీరు ఒప్పించి మీ నామానికి మహిమ కలుగు చేసుకుందరని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే శుక్రవారం రాత్రి 9:30కి తిరిగి కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.